2 లక్షల లంచంతో దొరికిన జీహెచ్ఎంసీ డీసీ. రూల్స్కు వ్యతిరేకంగా హోటల్ నిర్వహిస్తున్నామని 5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడని హోటల్ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం జీహెచ్ఎంసీ డీసీని పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సిటీ రేంజ్. మాకు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్ రవికుమార్ గారి పైన కంప్లైంట్ వచ్చింది. ఒక ఫుడ్ కోర్టుకు సంబంధించి వాళ్ళను ఇబ్బంది పెడుతూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిండని కంప్లైంట్ వస్తే మేము వెరిఫై చేసి ఈరోజు ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్ లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చాడు. 2 లక్షల డబ్బులు ఇవ్వగానే ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకొని బయటకు వస్తుంటే మేము పట్టుకున్నాము. ఎందుకు తీసుకున్నావు డబ్బులు అని చెప్పేసి అంటే అతను ఏం సమాధానం చెప్పలేదు. ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు తీసుకుంటున్న అవినీతి అధికారులు ఎవరున్నా కానీ వాళ్ళ గురించి మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఎవరైనా కానీ ఆ 1064 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే తెలంగాణ మొత్తంలో ఏ రేంజ్కి సంబంధించిందైనా కానీ వాళ్ళు కనెక్ట్ చేస్తారు. మేము డిఎస్పీలో మాట్లాడతాము, వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ రవికుమార్ ఎందుకు డబ్బులు డిమాండ్ చేశారు? అసలు ఈయన మోటివ్ ఏముంది సార్? ఒక ఫుడ్ కోర్టులో ఏదో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి అతన్ని పిలిపించి సతాయిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన మాటలు ఏంటంటే నాకు కొన్ని డబ్బులు మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీడియా వాళ్ళకు కూడా ఇవ్వాలని మీడియాను అడ్డం పెట్టుకొని ఆయన డబ్బులు అడుగుతున్నాడు అనేది మాకు తెలిసింది. అది దాని గురించి వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఈ క్రమంలోనే ఏంటంటే ఇవాళ తీసుకురాగానే ఆయన డబ్బులు తీసుకోవడం జరిగింది. నిజంగా మనం మీడియా వాళ్ళు ఏమైనా డిమాండ్ చేశారా సార్? అది వెరిఫై చేయాలి. డీసీ ఒక్కలే 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవాళ ఆయన దగ్గర 5 లక్షలు వెళ్ళలేదు. 2 లక్షలు వస్తే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. వెరిఫై చేసిన తర్వాత నేను అది చూస్తాను. వెరిఫై చేసినాక తెలుస్తుంది. మీడియా అని అంటున్నాడు ఆయన. ఫలానా పేరు అనేది చెప్పట్లేదు. ఈ ఏరియాలో ఆఫీస్లో ఉన్నాయి. ఆయన ఛాంబర్లో తీసుకున్నాను. అవినీతి ఆరోపణలు ఇంతకుముందు ఏమైనా వచ్చాయి సార్ మీకు ఇతని మీద? అంటే చాలా మటుకు వేగ్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ స్పెసిఫిక్ కంప్లైంట్స్ లేకుండే. అప్పటి నుండి కూడా చాలా కాలం నుండి కూడా మేము ఎంక్వైరీలో పెట్టాము. చెప్పారండి. కంప్లైంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వరు. అందు గురించి అని చెప్పేసి ఎవరైనా కానీ కంప్లైంట్లు